ఇగో నీకు ముచ్చటెప్పన్నా నువ్వు కడుపుతున్నావని నియమాలు లేకపోతున్నా. ఛీ, చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెద్ద గొడవ చేస్తారు. ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టినో లేదో గొడవ స్టార్ట్. బాగున్నారా అన్నయ్య? బాగున్నాం. వదినమ్మ బాగున్నారా? హారిక ఇట్లా బయలుదేరి అటు అప్పుడే బయలుదేరి రాలేదా ఇంకా ఇంటికి? వాళ్ళ ఇంటికి పోయినట్టున్నారన్న. నేను ఇంటికి వెళ్ళి పొద్దుగాలనే వెళ్ళిన. పెద్దోని అత్తగారింటికి పోయేస్తాను. ఓహో, అక్కడికి వెళ్ళా ఇక్కడికి వస్తున్నావా? సరే, ఇంతకు వచ్చిన ముచ్చటేంది? ఏం లేదన్నా, నా కోడలు ఇద్దరికి శ్రీమంతం చేద్దామని అనుకుంటాన్నా. మిమ్మల్ని వెళ్దామని వచ్చిన. శ్రీమంతమా? నా బిడ్డకు శ్రీమంతం మొన్ననే చేసుకున్నా కదా ఇక్కడ, మళ్ళా శ్రీమంతం ఏంది? మీరు ఇక్కడ వేసేదన్నా, నా కోడళ్లకు నా ఇంటికాడ సంబరంగా చేద్దాం అనుకుంటానా. సరే వదినా, నువ్వు కూర్చో, నేను చాయ్ పెట్టుకో, సరేనా? ఇప్పుడు ఈ ఛాయ్ నీళ్ళ మర్యాలేంది? ఇగో అమ్మా, నువ్వు నీ ఇంటికాడ సంబరంగా చేసుకుంటావో ఎట్లా చేసుకుంటావో చేసుకో, మేము మాత్రం వచ్చుడు కుదరదు. అయ్యో గట్లంటే ఎట్లా అన్నా? మీరు రాకపోతే మేము ఎట్లా చేసుకుంటాం చెప్పుర్రి. అయినా మా ఇంటికి రావడానికి మీరెందుకు వెనకడిగెత్తారు? ఎందుకో నీకు తెలియదా? వదినే, జర నువ్వన్నా చెప్పరాదా నాకు? వదినే చెప్పినా నేను చెప్పినా మా ఇంట్లో ఒకటే మాట ఉంటది. మీ ఇంట్లో లెక్క ఇష్టారాజ్యం ఉండదు మా దగ్గర. అరే, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వదినమ్మను మనం పిలువకున్న శ్రీమంతానికి ఆమె మనసులో ఏం పెట్టుకోకుండా ఈడు దాకా వచ్చి చెప్తుంది. అట్లా అనడు ఎంతవరకు కరెక్ట్? ఆహా, సరే, మరి నువ్వు వైరాపో శ్రీమంతానికి. అన్నయ్య, మీకు దండం పెడతా, మీరు అట్లా మాట్లాడకుర్రి. మీరు ఏం మనసులో పెట్టుకొని మాట్లాడతారో నాకు అర్థమైంది. ఏదో పిల్లలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అంత మాత్రాన వాళ్ళను శత్రువులు లెక్క చూద్దామా చెప్పు? నా బాధ్యతగా నేను చెప్పడానికి వచ్చిన. పెద్ద మనసు వేసుకొని మీరు అత్తరని అనుకుంటా. వదినమ్మ పేర్త. ఏంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? మన బిడ్డ మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది. మంచైనా చెడైనా రేపు చూసుకోవాల్సింది వాళ్ళే. అయినా మన బిడ్డ దగ్గరికి మనం పోకుంటే ఎన్ని రోజులు ఉంటాం ఇంకా? మనము శ్రీమంతానికి పోదాం, నువ్వు ఒకసారి ఆలోచించుకో. రేపు నా ఇద్దరు కోడలకు శ్రీమంతం చేస్తానా, తప్పకుండా రా. సరే. వంట వంట నా కోడలు ఇద్దరికి రేపు శ్రీమంతం చేస్తానా, తప్పకుండా రా. ఇద్దరు కోడళ్ళకు ఒకటేసారి ఎత్తున్నావు? రమ్య, రమ్య, నా కోడలు ఇద్దరికి రేపు శ్రీమంతం చేస్తానా, తప్పకుండా రా.
అత్తమ్మ అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. అత్త అన్నారా? అత్త అని చెప్పిరే, అత్తరు కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు. మనం అంతలా కానిద్దాం. అమ్మా ఆ వంటలైన తమ్ముడే రా. తమ్ముడు ఏంటో వేయండి, ఇంకా కనబడతలేదు వాడు. సరే సరే, ఇక్కడ కూడా అయిపోయింది కదా పలారాలు పెట్టుడు. దారి చిన్న కోడలు మొన్న అవగారెట్టు పోయి శ్రీమంతం చేసుకొచ్చుకుందట. వీళ్ళని విలువలేదు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇద్దరికి ఒకసారి శ్రీమంతం చెప్తాను. ఆయన మాడు ముఖం మీద ఉంది, నా ముఖమే లేదు. అవునా? వాళ్ళ అవగారు రాలే, వీళ్ళ అవగారు రాలే. ఇదేం ఫంక్షన్? అమ్మా వచ్చి రాని, మీరు రారనుకున్నా. బాగున్నట్టమ్మా. నాకు అంత మంచి నానే. ఇంత మంచి బిడ్డ. అన్నయ్య బాగున్నారా? మా బాగున్నాం. ఈ మర్యాదలకేం కానీ రారమ్మని పిలిచిన వాళ్ళు వచ్చేదాకా ఫంక్షన్ స్టార్ట్ చేయొద్దని తెలియదా? అయినా మర్యాదల గురించి మీతో మాట్లాడు, నాదే బుద్ధి తక్కువ. అయ్యో అట్లేం లేదన్నయ్య, ఇదివరకు దాకా మీకోసమే చూసినాం, ఇక పగటాలు అవుతుందని మొదలు పెట్టినాం. ఇదే మీతో నచ్చిన బాధ. ఓ పద్ధతి తెలియదు, రీతి తెలియదు. ఏమవుతామమ్మా, అందుకే నేను రానన్నా ఇసంటోళ్ళని. ఇప్పటికైనా ఏముందన్నయ్య, వదనమ్మా పలారాలు ఇట్లా పెట్టు. ఏం పెడతావు? మనం పెట్టుకోలేదా మన ఇంటికాడ? వాళ్ళు పెట్టుకున్నారు కదా, చాలదా? అయినా బాపు మీరు ఎందుకు వచ్చిర్రే? మీరు రారనుకున్నా. రాననే అనుకున్నా బిడ్డ. ఇగో మీ అమ్మనే ఓ ఈ ఎంపరాల మర్యాదలకు కరిగిపోయింది. ఈ పరువు లేని వాళ్ళ దగ్గరికి అసలు రావద్దనే ఉండే నాకు. ఏందన్నయ్య ముఖం చూసుకుంటా గట్లా మాట్లాడుతావు? ఇక్కడ గింత మంది ఉన్నారు,
అట్లా మాట్లాడడానికి కొంచెం కూడా ఏం అనిపిస్తలేదా? నువ్వేంది బిడ్డ ఊకున్న కొద్దీ మాకు విలువ లేకుండానే మాట్లాడతాను. నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లా? విలువల గురించి మీరు మాట్లాడడం విచిత్రంగా ఉంది. అయినా ఏడి మీ కులం తక్కువ ఇయ్యంపుడు. ఏంది బాబాయ్, ఎన్నిసార్లు అంటారు కులం తక్కువ అని? దేనికి ఉన్నది కులం? బతకడానికి కులం కావాలనా? దేనికి మీకు కులం కావాలి? మీరు తాగే నీట్ల కులం ఉన్నదా? మీరు తినే తిండిల కులం ఉన్నదా? మీరు బతికే బతుకుల కులం ఉన్నదా? దేనికి బాబాయ్, దేనికి అవసరం కులం? చెప్పుర్రి. మీరు బతకడానికి ఆధారమైన పంచభూతాలల్లా వేడికి కులం లేదు, కానీ నా బతుకు కోసమే కులం ఎందుకు? కులాన్ని మూట కట్టకపోతారా? ఏం చేసుకుంటారు బాబాయ్? అన్న కొద్ది పడుతున్నా కదా అని కులం 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 అని నా మెట్టినింటికి వచ్చినప్పటి నుంచి నన్ను రా సంపన్న పెడుతుంది నీ బిడ్డ. ఇప్పుడు నువ్వు వచ్చి కూడా అదే కులం మాట మాట్లాడుతున్నావు. కులం చేసుకొని కులపోని వేసుకొని ఏం బాగుపడతారు బాబాయ్? ఎక్కడున్నది కులం? నీ రక్తంలో ఉన్నదా? చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అప్పుడు నేను కులం తక్కువ అని నేనే ఒప్పుకుంటా. చెప్పు బాబాయ్. అర్థమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చెప్పాలి. ఎందుకు చెప్తాం? సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్పాల్సిన అవసరమే మాకు లేదు. అట్లా మాట్లాడినావు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీకు ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ? నేను బరాబరే మాట్లాడాను, నేను పద్ధతిగానే మాట్లాడాను. నా బిడ్డను నేను నా కులమైన వాళ్ళకే ఇచ్చిన. నేను చూడరు బాబాయ్, కులం వాళ్ళకి ఏమైంది ఇప్పుడు? ఎన్ని రోజులు చేస్తాను? ఏం లోలి చేస్తున్నాను? ఏం లోలి చేస్తున్నా? ఉన్న విషయమే అన్న. నేను ఏం మాట్లాడినా ఉన్న విషయమే మాట్లాడినా. నేను బరాబర్ ఏం మాట్లాడినా? ఏముంది? నా బిడ్డకి ఇక్కడ ఏం విలువ ఉంది? నా బిడ్డకి ఇక్కడ ఏం మర్యాద ఉంది? నలుగురు నవ్వుతున్నారు, రోడ్డు మీద తలెత్తుకోలేకపోతున్నాం. మేము బజార్లో నవ్వలేకపోతున్నాం. పరిమాణాలు కూడా పరిమాణాలు కూడా ప్రశ్నిస్తున్నాడు. బావగారు, మీ అందరు ఒక్కటి చేసి మా ఆయన్ని అవమానపరచని ఇక్కడ జరిగింది చాలు. ఇంటికాడ మమ్మల్ని రాసి రంపాన పెడతాను. బాగా రాసి రంపాలు పెట్టినా చిన్నదాన్ని చూసి నన్ను రాసి రంపాలు పెడతారు. చెప్పుకోకని ఇవన్నీ దేనికే? నిన్ను దేనికి తక్కువ చేసి చూసింది? నన్ను ఎంత సమానంగా చూసిందో నిన్ను కూడా అంతే సమానంగా చూసింది. తక్కువ దానివైనా నిన్ను నెత్తి మీద ఎక్కించుకొని నన్ను కాలు కింద పెడతాంది అత్త. ఈ రోజు నేను మా అయ్యవకు చెప్తున్నానా? ఇద్దరిని సమానంగానే చూసినా, అది కూడా నిన్ను తోడ పుట్టిందా లెక్కడ చూసింది. ఎప్పుడు నేను తక్కువ చూసిందా? తిండి కాడ తక్కువ చూసిందా? దేని కాడ తక్కువ చూసింది చెప్పు. తల్లసొంట అత్త దొరికిందని ఊరంతా అనుకుంటుర్రే. నీకెక్కడ నీ తక్కువ చేసింది? నన్ను ఎట్లా చూసిందో నిన్ను కూడా అంతే సమానంగా చూసింది కదా. నీకేమన్నా పని చెప్పిందా? చెప్పే. తల్లి నీకు, నాకు కాదు. కాదే, నీకెట్లా కాదనుకుంటాను చెప్పు. నా కోడలకు శ్రీమంతం చేయాలి, నా కోడలకు శ్రీమంతం చేయాలని ఊరంతా పండుగలకి చెప్పుకున్నా. నేను నీకు ఎట్లా ఇట్లా మాట్లాడబుద్ది అయితే? నా కోడళ్ళకి శ్రీమంతం చేయాలని అనకత్త, అర్థమవుతుందా? దీనికి నీ కోడలకు శ్రీమంతం చేయాలని ఇదన్నీ ఏర్పాట్లు చేసినావు. నా అబ్బాయి ఇంటికాడ ఘనంగా శ్రీమంతం చేసుకుని వచ్చిన నేను. అయినా నువ్వు ఇక్కడ నన్ను కూర్చోబెట్టావంటే నా పరువు తీయడానికి, నా అయ్యవ పరువు తీయడానికి. పరువు తీయడానికి కాదే, నువ్వు ఒక్కదానికి సీమంతం చేస్తే నువ్వు బాధపడతావని మన ఇద్దరికి కలిపి సీమంతం చేయాలనుకున్నది అత్తమ్మ. హలో, బాధపడాల్సిన కర్మ నా బిడ్డకు లేదు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ సీమంతం అంటారా దీన్ని? నా సీమంతం చూడాల్సింది నువ్వు. 4 ఊర్లు, చుట్టుపక్కల 4 ఊర్లు మాట్లాడుకుంటున్నాయి ఈ రోజు వరకు కూడా నా బిడ్డ సీమంతం గురించి. అయితే మాయ బాబాయ్, నీకు కోట్లు వస్తున్నది, నువ్వు ఘనంగా చేసుకున్నావు కావచ్చు. మా అత్తమ్మకు వెళ్ళింది గింతే, ఆమెకు ఉన్నంత ఆమె వేసింది. గదానికి ఇన్ని మాటలు ఎందుకు బాబాయ్? ఆయనకి ఎంత పైసలు ఉంటే ఆ పైసలు ఎవరికి? మాటకే విలువ లేదు, ఎట్లా మాట్లాడడం కూడా తెలుస్తలేదు ఆయనకు. అల్లుడు, కొద్దిగా బుద్ధి కూడా మర్చిపోతున్నావు. ఈ రోజు మీరు కూడా ఈ సీమంతం చేసుకోగలుగుతారు అంటే అది నా బిడ్డ మీ ఇంట్లో పెట్టి, మీ ఇంట్లో కాలు పెట్టి, నా బిడ్డ పెట్టిన భిక్ష ఇదంతా. నా బిడ్డ ఈ రోజు లేకపోతే ఫంక్షన్ ఎక్కడదా? నా బిడ్డ చేసిందే ఇదంతా, నా బిడ్డ తెచ్చిన ఇదంతా. మాటలు అదుపులో ఉండి మాట్లాడండి. మాటలు అదుపులో ఉండి మాట్లాడండి. ఇంకొక మాట నీ నోట్లకి వెళ్ళింది అనుకో, మంచిగా కూడా చెప్తానా? ఏమన్నావు అన్నయ్య? ఏంటిది? నీ బిడ్డ పెట్టిన భిక్షనా ఇది? అంటే మేము కష్టం చేసుకుంటలేమా? మేము గట్టిగా అనుకొని తింటున్నావా? నువ్వు పెట్టిన భిక్షనా ఇది? తినకుండానే ఉన్నామా? నేను అందుకని ఒక్కదాన్ని వేసుకో అని చెప్పిన. నా సెల్ల రావాలి, నా సెల్లతని నేను చేసుకుంటా అని ఆమె గురించి ఆలోచించడం. వాళ్ళిద్దరు చూసి ఎట్లా మాట్లాడతారు? అది చూసిందిరా తోడ పుట్టిందా లెక్క, కానీ ఇది చూస్తలేదు కదా. బాగా చూసిన తోడబుట్టన లెక్క. మీ ఇద్దరు ఒక్కటై గూడుగుట్టం చేసి నన్ను బాధ పెట్టరు ప్రతి క్షణం. దేనికి బాధ పెట్టినమే? ఎందుకు బాధ పెట్టినాం చెప్పు. అరే ఏమైంది అంత లొల్లి లొల్లి నవ్వుతాది? అయినా నువ్వు కరెక్ట్ అయితే నా అయ్యవకి అవమానం జరిగేదే కాదు. ఏమైందమ్మా? అన్న ఏమైందిరా?
ఏమైంది? నువ్వు పెద్ద మహానుభావుడివి, నువ్వు ఏమంటే ఇదంతా మొత్తం నీ పెళ్ళని చెప్పినట్టే వింటున్నావు కదా. చూడు నీ మామ ఎన్ని మాటలు మాట్లాడిండు, కులం తక్కువ కులం తక్కువ. ఎన్నిసార్లు అంటారు కులం తక్కువ అని? మామా ఏమైంది? ఏంది లొల్లి? అరే ఏం చెప్పమంట వాళ్ళడు, అసలు నేను ఫంక్షన్ కు రానే రానన్నా. మొన్న మనం ఇంటికాడ చేసుకోలేదు సీమంతము, నేను రానంటే రమ్మన్నారు. తీరా వచ్చి చూస్తేంది, కనీసం నేను వచ్చేదాకా నాకు ఏమైనా విలువిచ్చిర్రా? ఫంక్షన్ నేను వచ్చేదాకా ఆపచ్చుగా స్టార్ట్ చేసుడు, నేను వచ్చేలోపే ఫంక్షన్ మొత్తం అయిపోయింది. ఇది ఒక్కటే అడిగిన మీ అమ్మను, మేము వచ్చేదాకా ఆగారు అమ్మ అని. మరి అచ్చరాక ఆవుతే ఏమైంది? నా అత్తమ్మ కొంచెం కూడా విలువేయరా? పొద్దున్న నుండి చూసినాంరా, నీ మామ ఆ రోజు ఇంటికి పోయినప్పుడు నేను రానుపో నీ ఇంటికి వెళ్తాడు, మీకు విలువ ఉన్నదా, మీకు రీతి ఉందా, రివాయి ఉందా అని మాట్లాడాడు. అత్తడని నేనెట్లా అనుకుంటారా? రాడు కావచ్చాలనుకున్నా నేను. నిన్న వాళ్ళడు ఇక మేము రామని ఫిక్స్ అయిపోయింది, ఇక మాతో అవసరం లేదు. ఇప్పుడు ఆ కులం గాని ఎప్పుడు జరిగింది కదా, ఇక మాతో పని లేదన్నట్టు అంతే. అంతే కదా మరి, నువ్వు కలుపుకపోదామని మాట్లాడితే మేము కూడా కలుపుకపోదాం, నువ్వు విలువ తీసినట్టు మాట్లాడితే మేము కూడా విలువ తీసినట్టు. ఎట్లా కలుపుకపోతారమ్మా? ఏ కులమని కలుపుకపోతారు, ఏ జాతని కలుపుకపోతారు? కులం 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 అని వచ్చినప్పటి నుంచి అదే మాట మాట్లాడుతుండు. నేను పద్ధతి వెళ్ళని కాబట్టి ఈ రోజు వరకు కూడా నా బిడ్డ నీటి ఉండనిచ్చిన, లేకపోతే ఏ రోజైతే నువ్వు ఆమెను ఇంట్లో కాలు పెట్టనిచ్చినవో ఆ రోజే నా బిడ్డను కాలు గడప దాటిచ్చేటోని. కులం గాని పిల్లని చేసుకున్నంత మాత్రాన మేము కూడా కులం తక్కువ అయిపోయినామా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పు. అమ్మా ఈ లొల్లి ఏంది? ఫంక్షన్ మంచిగా చేసుకుందాం. ఏంట్రా ఇంకేంటిదిరా, 10 మందిలా ఇజ్జత్ తీసిండు నీ మామ, ఇంకా ఫంక్షన్ చేసుకుంటామారా? మరి ఏం చేద్దాం చెప్పు, ఫంక్షన్ చేయకపోతే? ఇజ్జత్ తీసింది నేను కాదు, మీరు. అవును, ఈ రోజు మా అమ్మనని మీకు భారం అయ్యారు, మీకు బరువయ్యారు, ఇజ్జత్ తీసిన వాళ్ళు అయ్యారు. ఈ కులం తక్కువ ఇంట్లో వచ్చినప్పుడు ఇజ్జత్ పోలేదా? హాయిగా ఊకున కొద్దీ పడుతున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక చెప్తున్నా. ఏం చేస్తారమ్మా? ఏంది రంజిత్, వదిలే వదిలే అని ఏంది? ఎన్నిసార్లు నొక్కి కొట్టాలి, ఎన్ని రోజులు నొక్కి కొట్టాలి? కాదు బుజ్జి, మరలా వాడద్దు అత్త మీదకి, అట్లనే ఆయన మీదకి చెప్పినా ఆగమ్మా, నీకేం తెలుసు బాగు? మళ్ళీ దాని మీద మాట్లాడతావు నువ్వు. ఏందండి శుభం అంటూ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే ఇట్లా ఇదంతా ఫంక్షన్ చేసుకునే మొఖాలే అవి. అట్లా మాట్లాడకండి మీరు. నువ్వు ఆగమన్నా నిన్ను. అది పద్ధతి, అది విలువ. 10 మందిలో చెయ్యెత్తుడు పెళ్ళం మీదకి. అత్తగారింటోళ్ళను సీమంతానికి విలువకుంటేనే బిడ్డకు సీమంతం చేసిరు కదా, కోటీశ్వరుడు. అది మీకు తెలిసిన పద్ధతి. అది పద్ధతుల గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. చూడు మీ మామ ఎట్లా మాట్లాడుతుందో. ఊరోళ్ళని పిలుచుకొని ఫంక్షన్ చేసుకున్నారు కదా, మేము నలుగురిని పిలుచుకొని చేసుకున్నా కూడా మాకు విలువ ఉన్నది, తెలుసుకో నువ్వు ముందు. నలుగురు మాట్లాడుతూనే ఉన్నారు విలువ గురించి. ఊర్లో మొగం ఎత్తుకోలేకపోతున్నా, రోడ్డు మీద తలెత్తుకొని తిరగలేకపోతున్నా. కనబడ్డ ప్రతి ఒక్కడు నన్ను చూస్తే దూరం పోయేటోడు కూడా ఇలా నా ముందుకొచ్చి, నీ బిడ్డ ఇంట్లో ఇంకో కులం తక్కువ కోడలు వచ్చింది కదా, నీ బిడ్డకు తోటి కోడలుగా కులం తక్కువ వచ్చిందట కదా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నేను శుభకార్యం జరుగుతుంది కదా, ఇక్కడ ఏం మాట్లాడతాను ఊకుంటానా? నువ్వు సత్తే కూడా రేపు కులం తక్కువ వచ్చి నిన్ను గాలెత్తాడు. అత్తమ్మ మాటలు మంచిగా రానివ్వు. ఏందే నా మీదికి చేయలేపుతాను? మర్యాద మాట్లాడు, సంపడు నీకు కాదు మాకు. చూసినావా మీ అమ్మ ఏం చెప్తాందో? అల్లుని తల్లిగా ఇప్పటికే బతికిపోయినావు, లేకపోతే ఈ పాటికి చంపుతారా మీరు? ఏంది రంజిత్, మీ మామ గన్ని మాటలు అన్నా కూడా ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు? పద్ధతిగానే మాట్లాడతావు. అబ్బా అమ్మ ఆగురే, లొల్లి ఎందుకు పెడతారే? లొల్లి పెట్టేది మీ మామరా, కనబడతలే యారా గంతగానం ఏంద్రా? మరి అమ్మ మీద పోతా అంటే చూసుకుంటుంటాను వాడుకావు మాట్లాడతా నీకు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం విలువయ్యా అన్న. ఏం విలువిస్తావు? ఆయన మనం విలువిస్తున్నా, నువ్వు విలువిస్తావా? పైసలు అన్నకు అమ్మకు విలువైనప్పుడు, శ్రీమంతానికి విలువైనప్పుడు మా అమ్మను మా అన్నను విలువలేదని అప్పుడు ఎందుకు అడగలేదురా నువ్వు? ఇప్పుడు మీ మామ విలువ గురించి మాట్లాడతాను. అవును, నా మొగుడు కాబట్టి వాళ్ళ మామ గురించి ఆలోచించిండు. ఆయనకున్నాడు ఆ మామ. ఏ రోజే నేను ముఖం చూసిండు వచ్చి? వాళ్ళతో మనకు పోలికేందమ్మా? అయినా అల్లుడు విన్నావా, నా బిడ్డను చంపుతాడట మీ అవ్వ. నీ ముందే చంపుతా అన్నది. రేపు ఏ ధైర్యంతో నీ రోజులు పెట్టిపోవాలి నా బిడ్డను? మామ ఏదో ముచ్చట కన్నది నిజంగా చంపుతా, నువ్వు కూడా గమ్మది. ఇవాళ మాట వరుస కన్నది, రేపు నిజంగానే చంపుతుంది. అప్పుడు ఏం కావాలి నా బతుకు? చూసినవమ్మా, ప్రతిరోజు నాకు ఇదే చిత్రహింస. బాగా మాట్లాడినావు కదా వాళ్ళ దిక్కు. కాదయ్యా, కడుపుతో ఉన్న పిల్ల సరే లొల్ల అవుతుంది, అది తర్వాత విషయము. చెయ్యి లేపడం అవసరమా మీ అమ్మ? అత్తమ్మ కోపలాలు ఆవట్టింది కావచ్చు, నువ్వు కూడా గట్ట మాట్లాడతావేంది? నేను సంలాస్తున్నా కదా, ఇటు మా మామ సంలాస్తున్నా, అటు నా కూతుర్ని సంలాస్తున్నా. ఇప్పుడు నా బిడ్డ మీద చెయ్యొద్దు ఎత్తడం ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడు ఇట్లుంటే నేను లేనప్పుడు ఇంకెట్లుంది? నేను ఇప్పుడు చెయ్యలేపిన, మీరు లేకుంటే దాన్ని ఇప్పుడు చీరి పోగులేతను. చూసినావా మీరు ఎట్లా పోగులేస్తావు? నన్ను ఎట్లా మాట్లాడతావు అట్లా? నీ బిడ్డ ఇన్ని రోజుల నుంచి ఏం మాట్లాడుతుందో నీకు తెలుసా? అది కూడా కడుపుతోటే ఉంది. దాన్ని ఎన్ని చిత్రహింసలు పెడుతుందో నీ బిడ్డ నీకు తెలుసా? బుద్ధి చెప్పుకో నీ బిడ్డకు. అట్లా కాదు బిడ్డ, ఇట్లా అత్తగారింటి కాడ మంచిగా కూడుండే అని బుద్ధి చెప్పుకో. ఇది కాదు చెప్పేది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా బిడ్డని ఇప్పటి వరకు పల్లెత్తు మాటలు లేదు. నేను ఈగ కూడా వాడకుండా చూసుకున్నా. ఇలా నాకన్నా ముంగట్టే చీరి పోగులేస్తా అంటున్నావు. ఏ ధైర్యంతో ఉంచాలి నా బిడ్డ నీడ? నేను అయినా నీ కొంపలించాల్సిన అవసరం నాకు లేదు. నాకు గాని నా బిడ్డకు గాని నీ గడప దొక్కాల్సిన అవసరమే లేదు. నడు బిడ్డ, ఈయన ఒక్కడి క్షణం కూడా ఉండాల్సిన పని లేదు. నడు. ఆగు మామయ్య, ఎటు పోతాను? ఇగో అల్లుడు, నీకు నా బిడ్డ కావాలనుకుంటే నువ్వు కూడా నా ఇంటికి రా. నా కొడుకు లెక్క చూసుకుంటా. నా సర్వం నీకే రాసిస్తా. కానీ నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే కొంపలు ఉండాలనుకుంటే మాత్రం నా బిడ్డను మర్చిపో చెప్తున్నా. రా బిడ్డ. హారిక, నీకు ఇద్దరు కోడళ్ళు వచ్చారని నేను ఎంతో సంబరపడ్డా. ఈ బాబుతో చూస్తే నా కొడుకు లగ్గంగానే ఏమనిపిస్తుంది.